హిందూ ధర్మ రక్షణ ధ్యేయంగా ధర్మాన్ని రక్షించడానికి ఇందూరు నుంచి హిందూ బంధువులు అయితే వచ్చారు. సో ఈ ధర్మ రక్షణ సభ గురించి వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఈ మెసేజ్ అనేది ఏ రకంగా హిందూ బంధువులకు ఇస్తారు అనే దాని గురించి మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న, మీరు ఇందూరు నుంచి వచ్చారు. సో ఈ ధర్మ రక్షణ సభకి చాలా మంది, చాలా పెద్దవాళ్ళు వచ్చారు. సో ఏం మెసేజ్ ఇచ్చిర్రు అనుకుంటున్నారు, మీరేం చెప్పాలనుకుంటారు హిందూ బంధువులకి? అందరికీ జై శ్రీరామ్. ఈరోజు బాలాపూర్లో జరిగిన ధర్మ రక్షణ సభ భారతదేశంలో ఎవరైతే విదేశాల నుండి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి మరి భారతదేశంలో ఉన్న వాళ్ళని కాకుండా విదేశాలకు వచ్చిన వాళ్లకు ఆశ్రయం కల్పించి క్యాంపులు ఏర్పాటు చేసి జరపడం జరుగుతుంది. దానివల్ల ఎంతో మంది ఎన్నో రకాలమైన క్రైమ్లు పాల్పడము, అసహ్య కార్యకలాపాలు పాల్పడము, ఇక్కడ హిందువులపై దాడులు చేయడము, దేవాలపై దాడులు చేయడం అంశం పైన ఈరోజు భారీ ఎత్తున కార్యక్రమం నియోజన చేయడం జరిగింది. ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన గణేష్ సేన మరియు భాగ్యనగర్ ఉత్సవ సమితి యొక్క ఆధ్వర్యంలో వివిధ సంఘటనలన్నీ దాదాపు 100 సంఘాల పైన ఇక్కడ సంఘాలన్నీ ఇక్కడ ఏకం కావడం జరిగింది. వేల సంఖ్యలో మరి హిందూ బంధువులు రావడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ యొక్క ఉద్దేశం ఒకటే, ఇది భారతదేశము, ఇది హిందూ దేశము. హిందువుల కోసం ఏర్పడిన ఈ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోవడానికి గల కారణాలకు సంబంధించి అంశంలో చాలా సంవత్సరాలు చూస్తున్నాము. మనం ఎన్నో సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళుగా, వందల ఏళ్ళుగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విదేశాలు రావడము, చొచ్చుకొని రావడము, శరణార్థులుగా ఉండడము, వాళ్ళ సంఖ్య పెంచుకొని దాడులు చేసి మరి ధ్వంసం చేయడం అనేది ఏది వస్తుందో దానికి సంబంధించి ఇప్పుడు కూడా ఈ యొక్క మన భాగ్యనగరంలో కూడా మరి ఇక్కడ వేల మందితో క్యాంప్ ఏర్పడేసి ప్రభుత్వం వాళ్ళకి రాచమర్యాలు చేయడం అనేది సిగ్గుచేటు. ఇక్కడ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే రోహింగ్యాలు చేసినటువంటి అరాచకాలు మెయిన్ గా చూస్తే లవ్ జిహాద్ చేస్తా ఉన్నారు, ల్యాండ్ జిహాద్ చేస్తా ఉన్నారు, ఫుడ్ జిహాద్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఎన్నో రకాలైనటువంటి జిహాదీ పనులు అనేది వీళ్ళు చేస్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ ఒక్క ముస్లిం సోదరుడు కూడా దీని గురించి ప్రశ్నించకపోవడానికి గల కారణం ఏంటి అంటే మీరు ఏం చెప్తారన్న? వాళ్ళు క్లియర్‌గా వాళ్ళ యొక్క మతాలకి అనుసారంగా వారి యొక్క సంఖ్యని పెంచుకోవడము, అన్య మతస్థులని చంపడము, అన్య మతస్థులు దాడులు చేయడము, వారి యొక్క ఆడపిల్లల ద్వారా పెళ్లిళ్లు చేసుకోవడం, వాళ్ళ సంతతి పెంచుకోవడమను, ఒక ఇస్లాం రాజ్య స్థాపన చేయడం అనే ప్రధాన ఉద్దేశం వాళ్ళ ఎజెండా ఉంటది. మన హిందువులు మన భారతదేశంలో హిందువులకున్నది ఏకైక దేశం భారతదేశము. అది హిందూ దేశం. ఇక్కడ గనక ఎళ్తే మనకు వేరే దేశంలో ఎక్కడ శరణార్థి లేదు. కానీ ఇస్లాం కంట్రీస్ నుంచి ఎవరొచ్చినా కూడా భారతదేశంలో వారికి ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే భారతదేశ విభజన జరిగిందో 1947లో ఆ రోజు అప్పుడున్న కొందరు మహమ్మద్ అలీ జిన్నా కావచ్చు, ఇక్కడున్న గాంధీ కావచ్చు, వాళ్ళు ఏం చేశారంటే మేము కూడా కొట్లాడినాం కాబట్టి మాకు వేరే దేశం, ముస్లింలకు ఇంకో దేశం కావాలని చెప్పేసి విభజన చేసి పాకిస్తాన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయిన తర్వాత కూడా ఇక్కడ కొందరు యొక్క స్వార్థపరులు ఈ యొక్క సెక్యులర్ అనే పేరుతో వాళ్ళు ఏం చేసి కొంతమంది ముస్లింలు ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళ దేశం వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ మా హిందూ దేశం లేకుండా పోవడం అనేది సిగ్గుచేటు. ఆ యొక్క విభజనతో జరిగిన అన్యాయం అయితే హిందువులకు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు హిందూ అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఎన్నో హిందూ సంఘటనలు కొట్లాడుతున్నా కూడా మరి ఎవరికి వారే కొట్లాడుతున్నట్టు ఉంది కాబట్టి ఈ రోజు అందరం ఇక్కడ ఏకం కావడం అనేది మంచి ఉద్దేశం కనబడుతుంది. ఫైనల్ గా ఈ జిహాదీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ రోహింగ్యులుగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో పాకిస్తాన్, బర్మా, బంగ్లాదేశ్ వాళ్ళని పరిగెత్తించి కొట్టే రోజుకి వల్ల ధర్మ రక్షణ సభనైతే ఏర్పాటు చేశారు. సో మెయిన్ గా హిందూ బంధువులకి ఎలాంటి హెచ్చరిక ఇవ్వబోతా ఉన్నారు? వీళ్ళ నుంచి చాలా థ్రెట్ అయితే ఉంది. సో ఏం చెప్తారు ఫైనల్ గా? ఇక్కడ ధర్మసభ చూసిన తర్వాత చాలా ఆనందం. వేల మంది ఇంత ఒక అద్భుతమైన సభని వేల మంది రావడము, పాల్గొనడం అనేది యథేచ్ఛగా అందరూ స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు ఉద్దేశం ఒకటే, ఇది బాలాసాహెబ్ ఠాకరే గారు ఒకటి చెప్పినారు, ఇది ముస్లింలకు ముస్లిం పాకిస్తాన్ ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన ప్రతి ఒక్కరు హిందువే ఉండాలా, ఇక్కడ ఏమైనా అభివృద్ధి ఫలాలు జరిగితే అది హిందువులకే చెందాలని చెప్పేసి ఆయన స్పష్టంగా జరిగింది. అదే బాలాసాహెబ్ ఠాకరే గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఇక్కడ భాగ్యనగరంలో బాల గంగాధర్ తిలక్ గారు ఏర్పాటు చేసిన గణేష ఉత్సవాలు ఏ విధంగా అయితే హిందూ సంఘటన చేయాలని చెప్పేసి గణేష ఉత్సవాలు ఏర్పాటు చేసి ఆ బాల గంగాధర్ తిలక్ గారు ఏర్పాటు చేశారు, అదే గణేష ఉత్సవ సమితి ద్వారా ఈ రోజు హిందూ సంఘటనలు ఏకం కావడం జరిగింది. అది కూడా బాల గంగాధర్ తిలక్ గారు ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాలు, అదే బాల్ ఠాకరే గారు కోరిన విదేశీయుల్ని ముస్లింలను తరిమి కొట్టాలి, హిందూ రాష్ట్రం స్థాపించాలని కోరిక, అదే బాలా అనే పేరుతో ఇక్కడ బాలాపూర్ లో ఈ కార్యక్రమం నియోజన జరగడం ఒక చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఈ యొక్క విషయంలో భాగంగా ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క హిందూ సోదరుడు మనని మనం కాపాడుకోవాలంటే, ఈ హిందూ దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలంటే ఈ యొక్క సెక్యులర్ అనే పదాన్ని తొలగించి ఈ యొక్క ఎవరైతే ఈ
ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాము. హిందువులు జాగృతమైనరు. హిందువులు ప్రతి ఒక్క హిందువు జాగృతమై సనాతన ధర్మ రక్షణ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కంకణబద్దులై యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటే చెప్తున్నా, ఏ విధంగానైతే మొఘల్ సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ కూకటి వేలతో పెకిలించి హిందూ రాష్ట్ర స్థాపన చేసిండ్రు, అదే విధంగా సుభాష్ చంద్రబోస్ గారు తాను యొక్క సైన్యంతో జై హింద్ అనే నినాదంతో ఏ విధంగా ఇక్కడ ఉన్న బ్రిటిషర్లని ఎల్లగొట్టినరు, అదే విధంగా ఈ రోజు హిందూ సంఘాలందరూ కలిసి కూడా విదేశీయులని అందరినీ తొలగించాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ లాంటి ఎన్నో రాష్ట్రాలు హిందువులని చెట్లకు కట్టేసి వేలాడి చంపుతుంటే మరి పట్టించుకొని మనం ఎందుకు వీళ్ళని మేపాలి? వేల మంది లక్షల మంది ఎందుకు మేపాలని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మా హక్కు, ఈ భారతదేశం మాది, ఇది హిందూ దేశం. మా హిందువులకు రావాల్సిన అన్ని అభివృద్ధి ఫలాలని మాకే చెందాలి. అది కాకుండా వేరే వాళ్ళకి ఇస్తామంటే ఊరుకునే ఈ సందర్భంగా ఎత్తేస్తున్నాం అన్న. దాంతో పాటు ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఈ ధర్మరక్షణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ధర్మరక్షణ వేదికగా మీరు రాజకీయ నాయకులకు మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా చాలా మట్టుకు ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఈ రోజు కొందరు చాలా మట్టుకు వివిధ పార్టీలకు అతీతంగా రావడం జరిగింది. హిందువులకు చెప్పేది ఒకటే, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మీరందరూ ఏకమై హిందూ రాష్ట్ర స్థాపనకు, హిందువుల సంఘటన కొరకు ఈరోజు విదేశీ రోహింగ్యాలను వెలగడానికి మీరు ప్రయత్నం చేయాలని చెబుతూ ఏదైనా చిన్న ఉదాహరణ చెప్తా. ముంబైలోని మొన్న జరిగిన ఎలక్షన్ లో ముంబ్రా అనే ఒక నియోజకవర్గం ఉంటది. అక్కడ జితేందర్ అహ్వాడ్ అని ఒక ఎన్సీపీ నాయకుడు. అతను హిందూ అయి ఉండి హిందూ బొట్టు పెట్టుకుంటాడు, హిందూ కంకణం కట్టుకొని అతను ఎప్పుడు రాముడిని, హిందూ దేవతలను తిట్టడం, వేదికలను తిట్టడము, అక్కడ ఉన్న మైనార్టీలను ఎత్తుకోవడం చేయడం జరిగింది. ఇదే జితేందర్ అహ్వాడ్ 10 ఏళ్ల తర్వాత ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు వచ్చేసరికంటే ఎవరినైతే పెంచి పోషించిండో, ఎవరిని ఓటు బ్యాంక్ మలుచుకున్నాడో అదే ఓటు బ్యాంకు, అదే జితేందర్ అహ్వాడ్ చేతు మలిసి నువ్వెవడిరా మాకు అడగడానికి అని చెప్పేసి కైసా హరాయా అని నవ్వుతూ ఏదైతే ఇప్పుడు ట్రోల్ అవుతుందో ఆమె మీడియాలో ట్రెండింగ్ లో ఉంది తను. అదే ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి వాళ్ళ తండ్రి జితేందర్ అవార్డుకు అనుచరుడుగా ఉండే. ఇలా ఏ మంత్రి అయితే మైనార్టీలను కాపాడిండో, ఏ మంత్రి మైనార్టీలు వెనకేసుకొచ్చిండో అదే మంత్రిని చేయి తిప్పి వెనక్కి వెళ్ళగొట్టేసి నువ్వెవడ్రా అని చెప్పేసి మేమే ఓట్లు వేసుకున్నాం, వాళ్ళకు గెలిచి ఇలా వాళ్ళు అక్కడ అతను ఓడించడం జరిగింది. అతను ఎట్లా ఓడించినామని చెప్పేసి మళ్ళీ అతనికి ఎదురు తిరగడం జరిగింది. గుర్తుంచుకోండి, ఎవరైతే సెక్యులర్ అనే పేరుతో మైనార్టీ నాయకులను కొమ్ము కాసి ఓటు బ్యాంక్ మలుచుకుంటామంటే ఈ రోజు జితేందర్ అవార్డ్ పేరు కూడా చెప్తున్నా, ముంబ్రా జితేందర్ అవార్డ్ కి అయితే గతి పట్టిందో మీ అందరూ కూడా సెక్యులర్ అనే పదాలు అదే గతి పడుతుంది. గుర్తుంచుకోండి, ఇది హిందూ దేశం, హిందువులను కాపాడండి. మీరు హిందువులైనందుకు కనీసం మీరు పుట్టుకని సార్థకం చేసుకోవాలంటే, మీరు హిందువులని చెప్పుకోవాలంటే హిందూ రక్షణకు పాడుపడండి, దేవాలయ సంరక్షణకు పాడుపడండి, పార్టీలను పక్కనే పెట్టండి, హిందూ దేశాన్ని, భారతదేశాన్ని రక్షించమని సందర్భంగా కోరుతున్నాం.